ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు. కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకు, అలాగే నిందలకు కుంగిపోకు. గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోండి, కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి. జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోకు. కష్టాల్లో నీకు తోడుండే వ్యక్తిని, కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని, ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోకు. ఈ జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, అలాగే గెలుపు, ఓటమి అన్నీ నువ్వే. పడితే లేవాల్సింది నువ్వే, బాధను దిగమింగు పోవాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. ఎవర్నీ పట్టించుకోకు. ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు, అలాగే బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కావు. జీవితం నీకు బాధపడడానికి, అలాగే ఏడవడానికి 100 కారణాలు చూపిస్తే, అదే జీవితం నవ్వడానికి, ఆనందించడానికి 1,00,000 కారణాలను చూపిస్తుంది. వాటిని గుర్తించడమే ఆలస్యం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, అంతేకానీ చీకట్లోకి తోసేసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని తలుచుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు, కానీ అదృష్టం అంటే కడుపారా తినగలగడం, కంటినిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం, కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది. అవసరానికి ఒక మనిషి, అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే, ఆపద వచ్చినప్పుడు ఒంటరివైపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే, ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ సరిచేసుకోలేడు.
జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు, అలాగే దుఃఖానికి కృంగిపోకు, కన్నీళ్లకు కరిగిపోకు, భయానికి బెదిరిపోకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు. అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు. అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు, జీవించాల్సిన రహస్యం. ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు. మనసులో కత్తులు దాచుకొని మనుషులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.